కవర్లు తినడం వల్ల దాదాపు 5 గంటల ఆపరేషన్ చేసి రూమెన్లో ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, దాదాపు 60 నుంచి 70 కేజీలు ఉన్నాయండి. లోపల పేరుకొని పోయి ఉండడం వల్ల ఈ అస్వస్థకు గురైన ఆవు ఇదే అండి. గోవులు మన చేతుల్లో మన ద్వారానే అవి చనిపోతాయన్న విషయం అర్థం చేసుకుని ఈ పొల్యూషన్ ను దయచేసి తగ్గించాలి కాదు కంప్లీట్ నిర్మూలించాలని నేను కోరుకుంటున్నాను. చాలా మీ పాదాభివందనం చేస్తున్నాను. మీ సంకల్పం చాలా గొప్పది. మేడం గారి సంకల్పంతో ఈరోజు ప్రాణం ఈ ఆవుకి మిగిలింది అని అనుకుంటున్నాను. ఇది కొద్ది రోజులు అలానే ఉండింటే ఖచ్చితంగా ఇది రోడ్లోనే ప్రాణం వదిలేసేది. అందరికీ నమస్తే అండి. మన బనగానపల్లి నియోజకవర్గం పాతపాడు గ్రామంలో మన బుర్రా వెంకటేశ్వరులు గారు యాగంటి బసవన్న గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోశాల వల్ల ఎంత మంచి జరుగుతుంది అనే విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మన ముఖ్యమైన విషయం ఏంటంటే మన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు సతీమణి గారు బీసీ ఇందిరమ్మ గారు ఒక సంకల్పంతో మన బనగానపల్లి పట్టణంలో వీధుల్లో ఉన్న ఆవులను మరి ఈ గోశాలకు తరలించేలా వాళ్ళు ఆదేశాలు చేయడం వల్ల ఇక్కడికి కొన్ని ఆవులు ఇక్కడికి చేరారు. మరి ఇక్కడికి చేరిన ఆవుల్లో గత 5-6 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్న ఆవులు ఏంటంటే పట్టణంలో ప్రేమతోనో భక్తితోనో వాళ్ళు కవర్లలో వీటికి పెట్టిన ఫుడ్ తినడం వల్ల లేదు వీధుల్లో వదిలేసిన కవర్లు తినడం వల్ల ఈ కడుపులో రూమెన్లో ఈ కవర్లన్నీ పేరుకొని పోయి అవి నడవలేని స్థితిలో అడ్డపడడం వల్ల మా బుర్రా వెంకటేశ్వరులు గారు నా దగ్గరకు రావడం జరిగింది. ఇది సార్ పరిస్థితి అంటే మేము వెంటనే ఇది ఖచ్చితంగా మేము ఈ సిచ్యువేషన్ చూడాలని వచ్చి చూస్తే ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే ఈ కవర్లు తినడం వల్లనే ఇవి ఈ విధమైన ఇబ్బంది పడుతున్నాయని మాకు అర్థమై ఈరోజు మా డాక్టర్స్ రామ్ కుమార్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి డాక్టర్స్, మళ్ళీ మా స్టాఫ్ ముక్తియారు, కమల్ హాసన్, కేదారు, రామాంజీ మొత్తం మా బృందం మొత్తం మా టీం అంతా పశువైద్య సిబ్బంది మొత్తం దాదాపు 5 గంటల ఆపరేషన్ చేసి మరి దాని రూమెన్లో ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, దాదాపు 60 నుంచి 70 కేజీలు ఉన్నాయండి. ఇంత లోపల పేరుకొని పోయి ఉండడం వల్ల ఈ అస్వస్థకు గురైన ఆవు ఇదే అండి. ఇంకా 2 ఆవులు ఉన్నాయి, అవి కూడా మేము రేపు ఆపరేషన్ చేస్తున్నాము. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి మీరు కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఆవులకు తినిపించేటప్పుడు కూడా కవర్లలో పెట్టి ఏ తిండి పదార్థాలు పెట్టకుండా ఉండాలి. అట్లయితేనే మనం గోవులను కాపాడిన వాళ్ళం అవుతాము. లేదు మనం అలా ఇచ్చామంటే ఖచ్చితంగా గోవులు మన చేతుల్లో మన ద్వారానే అవి చనిపోతాయన్న విషయం అర్థం చేసుకుని ఈ పొల్యూషన్ను దయచేసి తగ్గించాలి కాదు కంప్లీట్ నిర్మూలించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా అరికట్టాలి. మరి మేడం గారి సంకల్పంతో ఈరోజు ప్రాణం ఈ ఆవుకి మిగిలింది అని అనుకుంటున్నాను. ఇది కొద్ది రోజులు అలానే ఉండింటే ఖచ్చితంగా ఇది రోడ్లోనే ప్రాణం వదిలేసేది. మరి నిజంగా అమ్మ మీకు చాలా మీ పాదాభివందనం చేస్తున్నానమ్మా. మీ సంకల్పం చాలా గొప్పది. మేము మా బృందం మా పశువైద్య సిబ్బంది మొత్తం కూడా మీ సంకల్పాన్ని ఖచ్చితంగా మేము ముందుకొచ్చి ఎలాంటి అస్వస్థతకు గురైన ఆవులను మేము కాపాడడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. మరి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి మన బుర్రా వెంకటేశ్వర గారికి కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. చాలా కృతజ్ఞతలు అన్న, మీ ద్వారా చాలా మంచి జరిగింది. థ్యాంక్ యూ అన్న.